అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండపట్టి రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ గత 4-5 రోజుల నుండి చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఇక అరెస్టులు మళ్ళీ మొదలవుతున్నాయి అనేటువంటి సూచనలైతే విపరీతంగా ట్రోల్ అవుతూ వస్తున్నాయి వార్తలు కూడా. ఎందుకంటే అంబటి రాంబాబు గారు చూసుకుంటే పోలీసులకు అనుమతి వాళ్ళ దగ్గర తీసుకోకుండా చట్టానికి విరుద్ధంగా దీక్ష పెట్టారని చెప్పని కేసు నమోదైంది. మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు కూడా పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు అయితే జల్లెడ పడుతున్నాడు. దళిత సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అవుతున్నాడు అని అనుకున్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని కూడా అరెస్ట్ అవబోతున్నారు. సో ఇంతమంది నేతలు వరుసగా అరెస్ట్ అవబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు శుక్రవారం జగన్ గారు అయితే లండన్ పర్యటనకు 20 రోజుల పాటు వెళ్తున్నారు. మరి ఆ లండన్ పర్యటనకు ఇక్కడ జరగబోతున్న అరెస్టులు కావచ్చు, ఈ వార్తలకు ఏమన్నా సంబంధం ఉందంటారు? సంబంధం ఉందంటమ్మా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు కదా, వాళ్ళ నాయకులు అరెస్ట్ అవుతారు, మా వాళ్ళు తప్పు చేశారు, మా వాళ్ళ బూతులు ఆడారు, మా వాళ్ళు హత్యలు చేస్తారు, మా వాళ్ళ దుర్భాషలు ఆడతారు, మా వాళ్ళ కబ్జాలు చేస్తారు. ఆయనకి మొత్తం తెలుసు. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటేనే వైసీపీగా అర్హుడు. కనుక 1 by 1 అనంతబాబు విషయానికి వస్తేనమ్మా, ఒక డ్రైవర్ ఒక నమ్మి ఒక ఆయన దగ్గర ఉద్యోగం చేసుకున్న ఒక డ్రైవర్, దళిత డ్రైవర్ ని హత్య చేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేస్తే కనీసం ఆ పార్టీలో ఏ శిక్ష తీసుకోకుండా, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అదే వ్యక్తిని పార్టీలో కంటిన్యూ చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ లక్షణాలు ఉన్నాయమ్మా? ఎలాగంటే ఒక రాక్షసతత్వమైన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి. ఒక రాక్షసుడు అరెస్ట్ అవుతారు అందుకని చెప్పని ఆ టైంలో నేను వీళ్ళెవరికి అందుబాటులో ఉండకూడదు, సో వెళ్ళిపోవడం మంచిది ముందే అని చెప్పని ఎప్పటి నుంచో సెట్ చేసుకుని వెళ్ళిపోయారంట. 100% వీళ్ళకి తెలుసు. ఈ 20 రోజుల్లో వీళ్ళందరూ లాన్ వేసేసిన తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత మరి పరామర్శించడానికి ఎవరు మళ్ళీ బయటికి వెళ్ళి రావాలా? వాళ్ళ నాయకుడు గాని, వైసీపీ నాయకుని గాని, వైసీపీ కార్యకర్తలు గాని, వైసీపీ అభిమాని గాని ఎవరు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఎవరిని పట్టించుకోడు. ఇప్పటికైనా ఈ వీడియో చూస్తున్న పరామర్శకి ఎందుకు రారండి? వస్తారు కదా. ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారిని పరామర్శించారు కదా, ఇప్పుడు మళ్ళీ జైల్లోకి వెళ్తున్నారు. వచ్చిన పరామర్శించారు కదా. ఒకవేళ ఇంకొక మాట ఒకవేళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి హత్య కేసులో అనంతబాబు గనక అరెస్ట్ అయిపోతే మరి అతని మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పని అతన్ని కూడా వెళ్ళి పరామర్శించాలి కదా. మరి పరామర్శ అనేది ఇక్కడ కామన్ సూత్రం కదా. వీళ్ళకి ఎందుకు పరామర్శించకూడదు? ఆయన చేస్తాడు కదా. నేను చెప్తున్నాను, అంబటి రాంబాబుది వాళ్ళ ప్యాలెస్ పక్కన. అంబటి రాంబాబు ఉండేది ఆయన ప్యాలెస్ పక్కన. గుంటూరుకి తాడిపల్లికి ఎంత దూరం అమ్మా? 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అమ్మా. అందుకని వెళ్ళాడు, పక్కనే కాబట్టి వెళ్ళాడు. లేకపోతే వెళ్ళరైనా కొంచెం. ఇప్పుడు అనంతబాబు ఎక్కడమ్మా? అనంతబాబు వచ్చి రంపచోడవరం ఆ సైడ్ అమ్మా. రంపచోడవరం వెళ్ళి ఆయన పరామర్శిస్తాడా? వెళ్ళడం భయం ఆయనకి. అంత దూరం వెళ్ళరైనా ఎవరిని ఎక్కడ పరామర్శిస్తాడంటే ఈ ఏదన్నా గొడవలో సృష్టించి ఎవరన్నా ఏదన్నా యాక్సిడెంట్ గా ఏదన్నా అయితే ఆయనకి శవం కావాలమ్మా. బతుకున్న వాళ్ళు పరామర్శిస్తాడు ఆయన. ఒక శవం కావాలి. శవం ఉంటే ఆన్ ది స్పాట్ లో వెళ్ళిపోతాడు. ఏదో శవరాజకీయాలకు ఆయనకి అలవాటు కదా, తండ్రి చనిపోయిన కానీ అలవాటు ఆయనకి. ఆయన ప్రతి ఎలక్షన్ కు ఒక శవాన్ని లేపేయాలి. ఆయనకి అది ఒక టార్గెట్ అనమాట. ఇప్పటికైనా ఈ అంబటి రాంబాబు అయినా, కొడాలి నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, అనంతబాబు అయినా వీళ్ళందరూ సిగ్గురించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల అనవసరంగా తిరిగారు బాబు, అనవసరంగా మా జీవితాలు పాడు చేసుకున్నాం, అనవసరంగా ఈ వైసీపీ పార్టీలో చేసి వీళ్ళందరూ జైల్లోకి వీళ్ళందరూ సిగ్గురించుకుంటారు. అందులో అశుక్తి లేదమ్మా. ఈ లోపు ఏంటంటే ఇక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి ఉండి ఏమి చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మన తాడిపల్లిలో ఉంటలేదమ్మా, బెంగళూరులో ఉంటున్నాడు. బెంగళూరు నుంచి రాజకీయాలు, తాడిపల్లి నుంచే రాజకీయాలు చేత కదా ఆయనకి. ఇంకా బెంగళూరు నుంచి ఏం చేస్తాడు? ఇప్పుడు ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళందరూ లాన్ వేసేసిన తర్వాత అప్పుడు వస్తాడు. ఆయనే వెళ్తాడు. కొద్ది టైం పడుతుంది. అంటే మీరు కక్ష పరంగా అయితే రాగానే వేసేద్దు. ఒకవేళ వైసీపీ నాయకుల మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే రాగానే జైలు వేసేస్తారు. కక్ష వీళ్ళకి కాదు. చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులు దాన్ని బట్టి అవన్నీ పర్ఫెక్ట్ గా ఆధారాలు అన్ని చూసుకుని చట్టపరంగా చట్టం దాన్ని బంద్ చేసుకుని వెళ్ళిపోతుంది. దానికేం ఇబ్బంది లేదు. కానీ ఇప్పటికీ చెప్తున్నానమ్మా, డ్రైవర్ హత్య కేసు ఇంతవరకు వైసీపీ స్టాండ్ ఏంటనేది ప్రజల ముందు పెట్టలేదు. దళితులకు ఎప్పుడు మేము సపోర్ట్ అని చెప్పుకునే ఆ పార్టీ నేతలు ఈ రోజు ఒక దళితున్నే వాళ్ళ పార్టీ నేత చంపేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి ఇట్లాంటి నేతకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనక సపోర్ట్ గా మాట్లాడినా, ప్రెస్ మీట్ పెట్టినా, పరామర్శించినా కూడా అది ఎలాంటి ప్రభావం చూపబోతుందంట? అసలు దళితులకి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ గారు ఏ తప్పు చేశాడమ్మా? ఏ తప్పు చేశాడు? మాస్కులు లేవు సార్, మాస్కులు ఇవ్వండి సార్ అన్నది. చంపేయలేదమ్మా, దళితులే కదా, చంపేశారు కదా.
రాజమండ్రిలో కుర్రోడిని శిరోమండలం చేశారమ్మా, దళితుడే. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత దళితుల్ని చాలా మంది హత్యలకు గురయ్యారు, ఆత్మహత్యలకు గురయ్యారు. అలాగే ప్రభుత్వం కూడా హత్యలు చేసేసింది. అటువంటిది దళితులకి ఎలా సపోర్ట్ చేస్తాడమ్మా జగన్మోహన్ రెడ్డి? దళితులు ఓట్లు కావాలి, దళితులకి ఏమో న్యాయం చేయలే. ఏ న్యాయం ఉన్న 5 సంవత్సరాల్లో ఏం చేశాడమ్మా దళితులకి? అందరితో పాటుగానే బుక్కులు నొక్కాడు, అందరితో పాటుగానే పథకాలు ఇచ్చాడు, సపరేట్ గా ఇవ్వలేదు కదా. అయినా ఆయన వచ్చిన తర్వాత అనంతబాబుకే సపోర్ట్ చేస్తాడు, డ్రైవర్కి సపోర్ట్ చేయడు. ఎందుకంటే అనంతబాబు అన్న అతను హత్య చేశాడు. ఆ హత్య చేసిన వాళ్ళకి ఆయన కావాలి. ఆయన శిష్యులందరూ ఎవరు అనుకున్నా, హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. అంతేగాని నువ్వు కష్టపడి పని చేసిన వాళ్ళ దగ్గర రానిడమ్మా. ఎవరో ఒకరు హత్య చేయాలి, ఒక మర్డర్ కేసు ఉండాలి. అటువంటి వాళ్ళనే ఆయన దగ్గర పెట్టుకుంటాడు తప్ప ఒక సేవ చేయాలని లేకపోతే ప్రజలు మంచి చేయాలని ఆ భావం కలిగిన వ్యక్తులు ఆయన చుట్టుపక్కల ఎక్కడ ఉండరు. అంటే గతంలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్ళినప్పుడు, అంటే ఆయన పక్కకి వెళ్ళినప్పుడు అరెస్టులు జరిగినాయి. సో మొత్తానికి నేను లేని టైంలోనే అరెస్టులు జరుగుతున్నాయి, నేను ఉండగా మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. సో ఇలాంటి గాంభీర్యాన్ని వాళ్ళ నేతలకు ప్రదర్శించేందుకే ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంటదమ్మా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంటది. దాన్ని చూసి పారిపోతాడు. ఆయన ఏమన్నా ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తాగా ఏమవుతుందమ్మా? ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తాగా ఆయన వచ్చే పోరాడేస్తాడా? రాడు కదా, పోరాటం రాడు. అదేం కాదు, ఆయనకు ముందు తెలుసు ఓ ఎమ్మెల్యే అందరిని అరెస్ట్ చేస్తారో, ఇక్కడ ఉంటే మనం ఏమి పేయలేము, ఇప్పుడు ప్రజల్లోకి మనం ఏమి చేతగాని వాళ్ళ ఉంటామని చెప్పి పారిపోతున్నాడు. అంతేగాని నేనున్నప్పుడు చేయలేకపోయారు, అది కరెక్ట్ కాదమ్మా. ప్రజలందరూ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా నేను వైసీపీ నాయకులకి కార్యకర్తలకు మళ్ళీసారి చెప్తున్నానమ్మా, మీ నాయకులు మీకు ఏదైనా ఆపద వచ్చినా, మీరు ఏదైనా తప్పు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు కానీ అరెస్టులు అయితే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు సపోర్ట్ చేయరని తెలియజేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీద ఎటువంటి గౌరవం ఉండదు. ఆయన ఓన్లీ ఏంటంటే వాళ్ళ ప్యాకేజ్ ఇస్తారు, అది రూపాయలు పేటిఎం కదమ్మా. నేను ఆ వాళ్ళు పని చేస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నాను అని అలా ఆ విధంగా చూస్తాడు తప్ప మా పార్టీ కోసం కష్టపడుతున్నారు అనే విధంగా చూడరు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంతే, గత 5 సంవత్సరాలు నెగ్గినప్పుడు క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలు గుర్తించలే. ఫస్ట్ నుంచి వైసీపీ పార్టీ పెట్టినప్పుడు గుర్తించలేదు. అప్పుడు వేరే వాళ్ళు అప్పటికప్పుడు ఈ జంపింగ్ వాళ్ళు ఉంటారు కదమ్మా, ఈ పార్టీ వస్తే అందులో ఆ పార్టీ వచ్చింది, అటువంటి వాళ్ళకి తప్ప క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో కష్టపడిన వ్యక్తికి గుర్తింపు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. దాని మూలనే ఆ ఓటు శాతం కూడా మాకు 24లో కలిసింది. ఆ ఓటు శాతం కూడా మాకు 24లో కలిసిందమ్మా. ఆ కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఎన్డీఏ కూటమి ఆ పార్టీలో తిరిగినా గానీ కూటమికి సపోర్ట్ చేశారు. వైసీపీ ఇంకా మారిపోయారు. ఇంకా ఇంచుమించుగా ఒక 10% ఇంకా మారారు. ఎన్డీఏ కూటమి వైపు మారిపోయారు జగన్మోహన్ తీరుని చూసి. అదమ్మా. థ్యాంక్ యూ. ఓకే.